ఈ లౌకికవాద భావన అనేటువంటిది అత్యంత జటిలమైనటువంటి సిద్ధాంతం అని ఈ విషయం మీద భారతదేశంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి రాజీవ్ భార్గవ అని ఆయన చెప్తున్నారు. ఏమంటున్నారంటే సెక్యులరిజం ఈజ్ బిలీగర్డ్ డాక్ట్రైన్, అంటే అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొంటూ ఉంది ఈ సిద్ధాంతం. అంటే ఆయన మిగతా ప్రపంచ దేశాల్లో ఆ లౌకికవాదం దాని సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి భారతదేశంలో మనం స్వాతంత్ర్యానంతరం రూపొందించుకున్నటువంటి రాజ్యాంగం మేరకు లౌకికవాదంగా మనల్ని మనం పరిగణించుకుంటూ రాజ్యం లౌకిక దృష్టి కలిగి ఉండాలని మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ రాజ్యం అనేటువంటిది, అంటే ప్రత్యేకించి భారత రాజ్యం అనేటువంటిది లౌకిక రాజ్యంగా ఉంటూ వస్తుందా? అంటే సమాజంలో లౌకిక దృక్పథం ఉండవచ్చు, జాతికి ఉండవచ్చు, కానీ ఇక్కడ ప్రధానంగా లౌకికవాదం అనేటువంటిది మనం రాజ్యాంగంలో రాసుకున్న దానిలో రాజ్యం అనేటువంటిది లౌకిక దృష్టితోటి ఉండాలి, ఉంటుందా, ఉండటం లేదనేది, అందుకే నేను చర్చను వెనక నుంచి ప్రారంభిస్తున్నాను. ఉండటం లేదనేది మాధవ్ గాడ్బోలే అని ఐఏఎస్ కేడర్కి చెందినటువంటి వ్యక్తి, చాలా సుదీర్ఘకాలం ఆయన రచనా వ్యాసంగం చేశారు. ఐఏఎస్ తన పదవి కాలం ముగిసిన తర్వాత ఇటీవలే మరణించారు ఆయన. అంటే ఆయన అన్న దాంతో నేను పూర్తిగా ఏకీభవించడం లేదు, కానీ ఒక మాట మాత్రం ఆయన అన్నారు. ఏమిటి? భారత రాజ్యాంగము లౌకికవాద విషయంలో విఫలమైంది. రెండు, ఆయన అన్న విషయం ఏంటంటే భారత జాతి భారత సమాజం లౌకికంగా ఉన్నాయి. ఈ రెండో వాటితోటి అవి లౌకికంగా ఉండాలి అంటే ఏదో ఒక మేరకు లౌకికీకరణ కూడా జరుగుతూ ఉండాలి. సెక్యులరైజేషన్ ఆఫ్ సొసైటీ. రాజ్యం ఒక్కటే లౌకిక దృష్టితో ఉంటే సరిపోదు, సమాజంలో కూడా ఆ రాజ్య భావన లౌకికవాద భావనని, అన్ని మతాలకి స్వేచ్ఛ ఉండాలని, లేదా మతాలకు ఉండే హక్కుల్ని వాళ్ళు యథేచ్ఛగా వినియోగించుకోవడానికి అవకాశం ఉండాలి అనే భావన రాజ్యానికి ఉండడంతో పాటు పౌర సమాజంలో ఉండేటువంటి వారు కూడా అది మన విద్యా వ్యవస్థ ద్వారా కానీ, లేకపోతే సామాజిక సాంస్కృతిక వేదికల ద్వారా కానీ, లేదా పౌర సమాజంలో ఉండే బహుముఖమైనటువంటి సంస్థల ద్వారా కానీ అలాంటి భావ వ్యాప్తి జరగకపోయినట్లయితే, ఆ సమాజం కానీ లౌకికీకరణ వైపు వెళ్ళకపోయినట్లయితే, రాజ్యము లౌకిక దృష్టితో ఉన్న సమాజం లేనప్పుడు అది సమస్య అవుతుంది. అంచేత మాధవ్ గాడ్బోలే చెప్పిన దాంతో నాకున్న సమస్య ఏంటంటే భారత సమాజం లేదా భారత జాతి ఏ మేరకు ఈ లౌకికవాదాన్ని అంగీకరించి లౌకికీకరణ వైపు, అంటే సమాజం లౌకికీకరణ వైపు వెళుతుంది అనే విషయంలో ఆయనంత నమ్మకం నాకు కలగడం వల్ల. కానీ రాజ్యం మాత్రం వైఫల్యం చెందిందా అని వైఫల్యం చెందింది అంటున్నారు. ఇంకొక ఆయన బహుశా మిత్రులకు తెలిసే ఉంటుంది, ప్రీతం సింగ్ అని, ఆయన ఏమంటున్నారంటే అసలు మన రాజ్యాంగంలోనే సంస్థాగతంగానే అధిక సంఖ్యాకవాదం వైపు, అంటే లౌకికవాద దృష్టిని వదిలిపెట్టి రాజ్యం అధిక సంఖ్యాకవాదం వైపు రాజ్యమే ఉంటున్నప్పుడు లౌకికవాద దృష్టిని రాజ్యం వదిలిపెట్టి అధిక సంఖ్యాకవాదం వైపు వెళ్ళడానికి కావాల్సిన అంతర్గతమైనటువంటివి, అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది సమస్య కాదు. అలాంటి సంస్థాగతమైనటువంటి లోపాలు భారత రాజ్యాంగం పరిషత్తులో చర్చల దగ్గర మొదలై భారత రాజ్యాంగాన్ని రూపొందించుకొని అమలులోకి తెచ్చిన దగ్గర నుండి అలాంటి సంస్థాగతమైన సమస్యలు ఉన్నాయని అంటున్నాడు. అంటే ఆయన కొంత తీవ్రమైనటువంటి సూత్రీకరణ కూడా చేశారు. ఆ తీవ్రతతోటి నాకు సంబంధం లేకపోయినా, ఆ తీవ్రతతోటి నేను ఏకీభించకపోయినా వ్యక్తిగతంగా, కానీ అలాంటి సమస్యలు ఉన్నాయి అని అనిపిస్తుంది. అంటే ఒక ఉదాహరణ చెప్పి తర్వాత విషయంలోకి వెళ్తాను, సమయం కూడా లేదు. 2020 ఆగస్టు 5న రామ్ మందిరానికి శంకుస్థాపన చేస్తూ మోడీ చేసిన ప్రసంగం 35 నిమిషాలు. ఇప్పుడు అది ఇంగ్లీష్ అనువాదంలో కూడా మనకు లభిస్తుంది, చూడండి. అది నాకు ఒక లౌకిక రాష్ట్రపతి అయితే అధినేత అవుతారు, ఈయన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్రధానమైనటువంటి కార్యనిర్వాహకుడుగా, అంటే రాజకీయ కార్యనిర్వాహక వర్గ ప్రధానమైనటువంటి కార్యనిర్వాహకుడుగా ఆయన చేసిన ఉపన్యాసం మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు ఒక లౌకిక రాజ్య నేతగా చేశారా?
నాకైతే అనిపించడం అలా. ఆయన ఏమంటున్నాడు, గత శతాబ్దాలుగా వేచి చూస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది. గత శతాబ్దాలుగా వేచి చూస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది. ఏమిటా తరుణం? రామ మందిరాన్ని కట్టుకోవడం అనేది. రాముడు హిందూ దేవుడు అని కొంతసేపు మనం అంగీకరిస్తే, ఆ రామ మందిరాన్ని కట్టుకోవడం అనేటువంటిది హిందువులకు సంబంధించినటువంటి అంశం. సంతోషమే వాళ్ళు కట్టుకుంటే. సరే, అయోధ్య తీర్పు, ఆ తీర్పులో ఉన్నటువంటి సమస్యలు, వాటి జోలికి నేను వెళ్ళడం అలా. అది అసలు ఒక తీర్పా? పెద్ద విమర్శ వచ్చింది 1940లో పంజాబ్ ప్రాంతంలో ఒక మసీదుకి సంబంధించి, సిక్కు గురుద్వారానికి సంబంధించి వచ్చినటువంటి తీర్పుని అక్షరాలు మార్చి, భాష మార్చి, నిడివి మార్చి రాశారనేటువంటి విమర్శ కూడా వచ్చింది అయోధ్య తీర్పు మీద. అంటే ఎవరిది నోరు పెద్దదైతే, ఎవరి గొంతుకు పెద్దదైతే, చట్టాలతో నిమిత్తం లేకుండా పెద్ద గొంతున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయటం అనేటువంటిది ఒక రివాజుగా తయారయ్యి 40 నాటి తీర్పు ఏ విధంగా 2019లో పునశ్చరణ అయింది అనేటువంటి విమర్శ పెద్ద ఎత్తున వచ్చింది. ఆ వివరాల్లోకి నేను వెళ్ళడం వల్ల. కానీ 1000 శతాబ్దాలుగా ఎవరు చూస్తున్నారు? శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసం ముగిసి పునరుత్థానం ప్రారంభమైంది. శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసం ఏమిటి? ముస్లింలు హిందూ దేవాలయాల్ని శతాబ్దాలుగా పడగొడుతూ వస్తున్నారు. దాన్ని ఆపి పునరుత్థానం తిరిగి రిసరెక్షన్ అన్నారు. పునరుత్థానానికి ఈరోజు పునాది పడుతుంది. నాతో అందరూ కలిపి జై శ్రీరామ్ అని మీరందరూ నినదించండి. అంటే మన లౌకిక రాజ్యం సంస్థాగతంగా దానిలో ఉన్నటువంటి వైఫల్యాలు ఎలా ఉన్నాయనేటువంటిది. ఇంకో మాట ఏమన్నారంటే ఆయన ఈ ఉపన్యాసంలోనే, రాముడు నాకొక కర్తవ్యాన్ని అప్పగించాడు. అంటే ప్రధానమంత్రికి రాముడు ఒక కర్తవ్యాన్ని అప్పగించాడు. ఆ కర్తవ్యాన్ని నిర్వహించకుండా నేను ఎట్లా విశ్రాంతి తీసుకుంటాను? అంటే రాముడు ప్రధానమంత్రికి అప్పగించాడు. ప్రధానమంత్రి లౌకిక రాజ్యానికి అధినేత. ప్రభావానికే చారిత్రకంగా లోనవుతూ జీవనం సాగిస్తూ వస్తుందని, ఇంకొకటి లేదని, రాధాకృష్ణ దగ్గర నుండి విచిత్రమైన విన్యాసాలు ఉంటాయి రాధాకృష్ణలో. సందర్భం లేదు కాబట్టి మాట్లాడడం వల్ల విచిత్రమైన విన్యాసాలు. మతం రోజులు పోయాయి, జాతీయవాదమే ముఖ్యమని చెప్పిన పెద్ద మనిషి రాజ్యాంగ పరిషత్తులో మళ్ళీ లౌకిక రాజ్యం ఉండాలని చెప్తాడు. మళ్ళీ రాజ్యం అనేటువంటిది ఇర్రిలీజియస్గా ఉండటానికి లేదని చెప్తూ ఉంటాడు. లౌకికవాదం అంటాడు, జాతీయవాదం అంటాడు. రాజ్యం అనేది ఇర్రిలీజియస్, అంటే మతంతో నిమిత్తం లేకుండా రాజ్యం ఉండటానికి లేదు. రాజ్యం ఏమన్నా నాస్తికత్వం తీసుకుంటుందా, లేదా రాజ్యం ఏమైనా మతం పట్ల నిర్లిప్తంగా ఉండటం ఎట్లా కుదురుతుందని మళ్ళీ ఆయనే చెప్తాడు. అంటే జాతీయవాదాన్ని లౌకికవాదాన్ని ఒకటి చేశాడు. లౌకికవాదాన్ని జాతీయవాదాన్ని రాజ్యానికి సంబంధించినంత వరకు తీసుకుంటే అది హిందూ నాగరికత వైపు వెళ్లే విధంగా దాన్ని ఆయన నిర్వచించి మనందరికీ ఉద్బోధించాడు. కనుక అది తీసుకుంటే ఇది ఇక్కడితోటి మోడీతోటి సమస్య కాదు. ఇది 2002లో గుజరాత్లో అక్కడ మానవ హననం జరిగిన తర్వాత వాజ్పేయి నరేంద్ర మోడీ గారికి రాజధర్మం తెలియదు, రాజధర్మం చెప్తానన్నాడు. కానీ తర్వాత ఆయనకి బహుశా కళలో ఏమొచ్చిందో తెలియదు. ఎందుకంటే ప్రముఖులందరికీ కళలు వస్తాయి. ఆ కళ ప్రకారం ఆయన 2002 ఏప్రిల్లో, ఫిబ్రవరి చివరి 2 రోజుల్లో ఈ హననం జరిగితే, ఏప్రిల్లో గోవాలో జరిగినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, వాళ్ళు అలా చేస్తున్నారు, మేము ఎలా ఊరుకుంటాం? ఇందాక వరకు శ్రీనివాస్ గారు చెప్పారు, మేము వాళ్ళు అని. ఒక ప్రధానమంత్రి దేశంలో ఒక ఘర్షణ జరిగినప్పుడు, లేదా ముందుగా రైల్లో వస్తున్నటువంటి యాత్రికుల మీద దాడి జరిగి వాళ్ళని కాల్చివేసినప్పుడు, అదే దహనం చేసినప్పుడు, దాన్ని నిర్ద్వందంగా ఖండించి తదనంతరం తలెత్తబోయేటువంటి పరిణామాలు పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. అది చేయలే, అదందరికీ తెలుసు. శ్రీకుమారు, భట్టు ఇలాంటి వాళ్ళు చెప్పి ఏమనుభవిస్తున్నారో మనందరికీ తెలుసు. దాని మీద వచ్చిన నివేదికలు మనందరికీ తెలుసు. కానీ విషయం ఏంటంటే, వాళ్ళు మేము అని చెప్పి వాళ్ళు ఆ తప్పు చేశారు, ఇది జరిగింది, జరగటాన్ని ఖండిస్తున్నా. కానీ వాళ్ళు చేశారు, మేం చేశాం.
ఇది ఒక ప్రధానమంత్రి మాట్లాడేది. నువ్వు మరి కేంద్ర ప్రభుత్వ అధినేతగా ఒక రాష్ట్రంలో రాజ్యాంగం విఫలమైనప్పుడు, ప్రభుత్వం విఫలమైనప్పుడు, శాంతి భద్రతల సమస్యతో అది విఫలమైనప్పుడు నువ్వు ఎందుకు చర్య తీసుకోలేదయ్యా అంటే, గుజరాత్లో తిరిగి ఘర్షణలు తలెత్తాయి. బ్యాక్లాష్ అంటే ఏమిటి, దాని సారాంశం ఏమిటి? దాని మీద సిద్ధార్థ వరదరాయన అప్పుడే రాశాడు. ఆయన సంపాదకత్వం వచ్చినటువంటి ఎడిటెడ్ వాల్యూమ్ ద మేకింగ్ ఆఫ్ ట్రాజడీ అని గుజరాత్ మీద వచ్చిన పెద్ద సంకలనం 20 ఏళ్ల క్రితం. ఆ ఉపన్యాసాన్ని ఆయన పరామర్శించి విశ్లేషించాడు. అంటే దానిలో కూడా రాజ్య అధినేతగా లేకపోతే చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆయన మాట్లాడిన మాటలు లౌకిక రాజ్యానికి నేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాకుండా వి అండ్ అదర్స్ అనేటువంటి ఒక విభజనతోటి, అంటే మేము అవతల వాళ్ళు, ఈ మేము అవతల వాళ్ళు అనే సమస్య మనం కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. చాలా సందర్భాల్లో వ్యావహారికంగా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మనం అంటాం, మనం అంటే కులమా, మనమంటే మతమా, మనమంటే ఒక పార్టీనా, లేకపోతే మనమంటే ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళమా, మనమంటే ఒక లింగానికి చెందినటువంటి వాళ్ళు. అందుచేత ఈ ఇతరులు మనం అని మాట్లాడే సందర్భంలో మీరు మాట్లాడే మాట అవతల వాళ్ళని విభజించి తక్కువ చేసి చూసిస్తుందా అనేటువంటిది ఎప్పుడూ మనం మార్క్సిస్ట్ విద్యార్థులుగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. అంటే ఈ విఫలమైంది అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే, లేదా సంస్థాగతంగా దీంట్లో సమస్యలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఎక్కడి నుంచి ఈ సమస్యలు వచ్చాయి అంటే కొద్దిగా గొప్ప లౌకికవాదానికి సంబంధించిన చరిత్ర చాలా క్లుప్తంగా 2-3 నిమిషాలు చూస్తే మనకు అర్థం అవుతుంది. అసలు లౌకికవాదం అంటే ఇది ప్రధానంగా ఆధునిక కాలంలో వచ్చింది. అంటే అంతకుముందు లౌకిక ధోరణి కలిగినటువంటి తాత్విక ధోరణులు లేవా, లేకపోతే మతాల మధ్య సామరస్యతను కాపాడి జీవనాన్ని సాగించినటువంటి సమాజాలు లేవా అంటే ఉన్నాయి. ఇప్పుడు బౌద్ధంలో అలాంటి ధోరణి ఉంది, లేకపోతే భారతదేశ ప్రాచీన దీనిలో అలాంటి ధోరణులు ఉన్నాయి. కానీ స్థూలంగా ఇది ఆధునిక కాలంలో ఫ్రెంచి విప్లవానికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో, వికాస యుగం అంటాం దాన్ని, ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఆ తరుణంలో అంటే ఫ్రెంచి సమాజం దాని సమస్యలు దృష్టిలో పెట్టుకొని అక్కడ రాజ్యాన్ని మీద మతానికి ఉన్నటువంటి పట్టుని దృష్టిలో పెట్టుకొని దాని నుంచి బయటపడడానికి ఆ సమాజంలో జరుగుతున్నటువంటి అలజడి, ఆందోళన, ఒక విధంగా టర్మాయిల్, ఈ రకమైన భావన వైపు వెళ్ళాయి. మీరు అన్ని అవసరం లేదు, ఒక 2-3 రచనలు చదివితే వాళ్ళు అసలు మతాన్ని ఏ విధంగా నిర్ద్వందంగా ఖండించారు, దేవుణ్ణి ఏ విధంగా నిర్ద్వందంగా ఖండించారో. ఉదాహరణకు ఫ్రెంచ్ వికాస యుగానికి చెందినటువంటి వాళ్ళు హోల్బాక్, హెల్వియేటస్, అందరినీ చదవలేము, 1-2 లేకపోతే డిడ్రో అంత కాదు, కానీ గొప్ప తాత్వికుడు, భౌతికవాది, లౌకికవాది. కానీ మొత్తంగా ఫ్రెంచి విప్లవానికి పూర్వరంగంలో జరిగినటువంటి ఇది ఒక విధంగా అమెరికా స్వాతంత్ర్యానికి ముందు జరిగింది. మొత్తం ఈ వికాస విద్యంలో 2 రకాలైన ధోరణులు ఉన్నాయి. ఒకటి మోడరేట్, రాడికల్. ఈ ప్రధానంగా ఈ మోడరేట్ దీని నుంచి కూడా ఏదో ఒక మేరకు ఈ లౌకికవాద దృష్టి అనేటువంటి ఆలోచన ప్రారంభమైన ప్రధానంగా ఈ రాడికల్ ఎన్లైటన్మెంట్ దృష్టి సమాజంలో లౌకికవాద యొక్క అవసరాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చాయి. అందుకని దీనికి ముందు 17వ శతాబ్దంలో న్యూ ఇంగ్లాండ్లో ఓ పెద్ద మనిషి ఇలాంటి సమాజాలు ప్రారంభించి ఏ పేరుతో జరిగింది, అది మత స్వేచ్ఛ కావాలనే పేరుతోటి 17వ శతాబ్దంలో అమెరికాలో న్యూ ఇంగ్లాండ్లో, మన బ్రిటన్ నుంచి వెళ్ళినటువంటి ఒక థియాలజిస్టు అలాంటి ప్రయత్నం ప్రారంభించాడు. అయితే ఆధునిక కాలంలో ఒక ప్రయత్నంగానే మనం చెప్పవచ్చు. ఒక ఐలాండ్లో, రోడ్ ఐలాండ్లో ఆ ప్రయత్నాన్ని ప్రారంభించాడు. కానీ మొత్తంగా వికాస యుగ నేపథ్యంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ లౌకికవాద భావన మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా అది ఏమిటి, మతానికి రాజ్యానికి ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడింది. అయితే దానికి అది ఒక్క సంబంధమే అనుకోవడానికి లేదు. దాని పరిణామ క్రమాన్ని తీసుకుంటే తన కర్తవ్యాన్ని నెరవేర్తేస్తూ ప్రజా భద్రతకో, ఆరోగ్యానికో, లేకపోతే మరొక శాంతి భద్రత సమస్య ఏర్పడినో అప్పుడో జోక్యం చేసుకోవాలా,
అలానే మతానికి స్వేచ్ఛ ఇవ్వటం అనేటువంటిది ఏ రకంగా ఉండాలి, ఇలాంటి ఆలోచన బహుముఖ కోణాలను కేవలం రాజ్యానికి మతానికి సంబంధం మీద ఆధారపడి ఇటువంటికి సంబంధం ఉండవసరం లేదు, రాజ్యం అనేటువంటిది మతంతో సంబంధం లేకుండా ఉండాలి అని. ఇక్కడ రాజ్యం అంటే ఇది ఒక యాబ్స్ట్రాక్ట్ ఫామ్. రాజ్యానికి ఎక్కడ తనదైన నిర్దిష్ట స్వరూపం ఉండదు, కానీ వేరే అట్రిబ్యూట్స్ అనండి, లేదా దానిలో భాగాలుగా ఉన్నటువంటి ప్రభుత్వమో లేదా న్యాయ వ్యవస్థ ఇవన్నీ కలిస్తేనే రాజ్యం అవుతుంది. అందుకని మీకు ఆ మధ్య తెలుగునాట ఒక సినిమా వచ్చింది ఒక 30 ఏళ్ల క్రితం. పిల్లలకి ఏదో ఒక వస్తువు దొరుకుతుంది, అది ఎక్కడివ్వాలి, సమాజాన్ని రక్షించేది పోలీసులు కాబట్టి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇస్తే బాగుంటుందని వెళ్తారు. అంటే వాళ్ళకి తెలిసింది ఏమిటంటే రాజ్యము అనేది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే మనకి తెలియదు. అది అమూర్త రూపం, దానికి రంగు రుచి వాసన రూపం ఏమి ఉండదు. ప్రభుత్వ రూపంలో మళ్ళీ ప్రభుత్వం అనగానే మీకు పాలక వ్యవస్థ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, లేకపోతే రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే కానీ మీకు ఇది కాదు. అందుకని అది అమూర్త రూపమే. అమూర్తమైన రూపానికి అమూర్తమైనటువంటి భావన దృష్టి ఉండవాలా లేదా అంటే లౌకిక దృష్టి. దాన్ని అది ఇర్రిలీజియస్ అనో లేకపోతే ఇర్రిలీజియస్ అనే దాన్ని ఎథిస్టిక్ ఇదనో మార్చి రాజ్యానికి మతం పట్ల నిర్లిప్తంగా ఉండేటువంటి వైఖరో లేకపోతే మతం పట్ల నాస్తికులకు ఉండే వైఖరో ఉండకూడదనేది కూడా ఈ సందర్భంగా వచ్చినటువంటి చర్చ. స్థూలంగా ఏమిటాయంటే ఒక 3 అంశాలు మనకి ఈ లౌకికవాదానికి సంబంధించి కనిపిస్తూ ఉంటుంది. ఒకటి, రాజ్యం మతంతో సంబంధం లేకుండా ఉండాలి, కానీ మత స్వేచ్ఛ ఉండాలి. అలానే తత్సంబంధమైన ఇతర హక్కులు ఉండాలి అనేటువంటిది. అంటే స్థూలంగా మనకి 17వ శతాబ్దంతో ప్రారంభమై 20వ శతాబ్దం తొలినాటికి వచ్చేసరికి ఈ విషయంలో ఖచ్చితమైన వైఖరితోటి ఫ్రాన్స్లో 1905లో మొదటిసారికి లౌకిక ప్రభుత్వం ఏర్పడింది. అంటే వాళ్ళు ఏ విధమైనటువంటిది ఇది తీసుకున్నారు అంటే రాజ్యానికి మతానికి సంబంధం లేదు. అంటే ఒక విధమైనటువంటి దాన్ని యాంటీ క్లెరికల్ మత వ్యతిరేక దృష్టి అనండి, లేకపోతే డిస్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ దృష్టి కానిది అనివ్వండి, దానికి ఏ పేరు పెట్టినా దాన్ని తర్వాత మనం రాజ్యాంగ పరిషత్ సందర్భంలో నో కన్సర్న్ థియరీ అన్నారు. అంటే రాజ్యానికి మతంతో సంబంధం లేదు. స్టేట్ యాజ్ సచ్ ఈజ్ నాట్ కన్సర్న్ విత్ రిలీజియన్ యాజ్ సచ్. అది ఇండిపెండెంట్. మతానికి ఉండే స్వేచ్ఛ, మత సంస్థలు అవి సమాజంలో యథేచ్ఛగా నడవటానికి కావాల్సిన హక్కులు ఉండాలి అనేది అక్కడ అది ప్రారంభం. అమెరికా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఇదేమిటంటే రాజ్యానికి మతం ఉండదు, తనంతట అది మతాన్ని అధికారిక మతాన్ని ఏర్పరచదు. కానీ సమాజంలో మతానికి ఉండే మత అనుయాయులకు ఉండే లేదా మత సంస్థలకు ఉండేటువంటి హక్కులు దానికి ఉంటాయి. దాన్ని డిస్ఎస్టాబ్లిష్మెంట్ థియరీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక 3వది ఏంటంటే మన రాజ్యాంగ ఈ నేపథ్యంలో స్వాతంత్రోద్యమ కాలంలో మన భారత స్వాతంత్రోద్యమంలో మనకు 4-3 ధోరణులు కనిపిస్తూ ఉంటాయి. అంటే మతానికి సంబంధించి అంటే ఆ సందర్భంలో రాజ్యాంగాన్ని రూపొందించుకునే అవసరం రాలేదు. కానీ ఒకవేళ స్వాతంత్రోద్యమం సఫలమై మనం రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సి వస్తే ఎలా అనే దానికి బీజప్రాయం అనేటువంటి విషయాలు మనం అక్కడ ఉన్నాయనుకుంటే స్వాతంత్రోద్యమంలో ఒకటి గాంధీ నెహ్రూ ధోరణి ఒకటి కనిపిస్తుంది స్థూలంగా. గాంధీ ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే గాంధీది ఒక పక్క మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడంతో పాటు మత సంబంధమైనటువంటి అంశాలని రాజకీయంతో జోడించడంతో పాటు రిలీజియస్ ఇడియమ్ని పొలిటికల్ ఇడియమ్ని కంబైన్ చేయడంతో పాటు ఆయన మతాల మధ్య సామరస్యతను కోరుకుంటూ ఉండే దృష్టి కనపడుతుంది. నెహ్రూలో ఆయన క్లెయిమ్స్ ఏమైనా ఆయన గురించి రాసేవాళ్ళు ఏమైనా ఒక విధమైనటువంటి యాగ్నాస్టిక్ అంటే సంశయవాది లేదా అజ్ఞేయవాది, అంటే దేవుడు ఉన్నాడా లేదా అనేది ఆయన వ్యక్తిగత తాత్విక దృష్టికి సంబంధించిన సమస్య. సమాజము రాజ్యం ఈ సమస్య వచ్చినప్పుడు రాజ్యం అనేటువంటిది స్వతంత్రంగా ఉండాలి
అనేటువంటిది. కానీ మతం పట్ల ఆయనకి చాలా సంశయాలు ఉన్నాయి. అందుకని చివరికి వచ్చేసరికి ఒకప్పుడు ఆయన ఏదో మార్క్సిజంతో ప్రభావితుడయ్యాడు అని చెప్పినటువంటి ఆయన మీద ఉన్న అభిప్రాయాల నుండి, ఆయన చెప్పిన అభిప్రాయాల నుంచి ఆయన తర్వాత మార్చుకున్న అభిప్రాయం చూస్తే ఏమో నాకేదో ఒక తెలియనటువంటి ఒక శక్తి ఉన్నట్టు, అద్వైతం వైపు నన్ను వెళుతున్నట్లు, అద్వైతం అనేది చాలా గొప్ప తాత్విక దృష్టిగా నాకు అనిపిస్తున్నట్లు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అది ఆత్మకథ కానివ్వండి లేదా ఇతర రచనలో కానివ్వండి. సో ఆయన ఒక విధమైనటువంటి ఒక ఆగ్నాస్టిక్ అంటే సంశయవాది లేదా అజ్ఞేయవాది, అంటే దేవుడు ఉన్నాడా లేదా అనే విషయంలో తేల్చుకోలేరు, ఒక విధమైన సంశయం. ఇక మూడవది మనకి ప్రధానంగా కనిపించేది స్వాతంత్రోద్యమంలో ఈ హిందూ జాతీయవాద దృష్టి. దాని గురించి కొంత మొన్న చెప్పాను. అంటే మనం విశాఖపట్నంలో మాట్లాడుకున్న దగ్గర కానీ ఈ అధ్యయన శిబిర ప్రారంభంలో కానీ దాని గురించి కొంత అన్ని హిందూ జాతి యొక్క ధోరణి స్వాతంత్రోద్యమంలో రాజకీయంగా అంత ప్రభావశీలమైనటువంటిది కాకపోయినా ఆలోచన రీత్యా, రాజకీయ ఆలోచన రీత్యా లేదా మత సంబంధమైన లేదా తాత్విక సంబంధమైన ఆలోచన రీత్యా హిందూ జాతీయవాద దృష్టి, తర్వాత కాలంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సాంస్కృతిక జాతీయవాదంగా రూపుదిద్దుకున్న దృష్టి, తర్వాత సావర్కర్ చేతులది హిందుత్వగా రూపుదిద్దుకున్న దీన్ని చూసినట్లయితే అది కూడా ఒక ధోరణిగా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అంబేద్కర్ ఒక పక్క మనకి ఉదారవాద దృష్టిని తీసుకున్నట్టు కనిపిస్తుంది. మరొకసారి మరి వేరే సందర్భాల్లో చూసినప్పుడు ఆ ఉదారవాద దృష్టిని కూడా మత విషయంలో ఆయనకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాల రీత్యా ఆయన ఒక పక్క ఎన్లైట్మెంట్ దృష్టి తీసుకుంటారు, అవుట్ అండ్ అవుట్ హిందూ మతం మీద విమర్శ వచ్చినప్పుడు. రెండో పక్క మతం అనేటువంటిది, మత లేక ఆత్మిక జీవనం అనేటువంటిది సమాజంతో విడదీయడానికి లేనిది, అది లేకపోతే నైతిక విలువలు ఉండవు అని చెప్పి, అంటే మతం లేకపోతే నైతిక విలువలు ఉండవా అంచేత ఈ రకమైనటువంటి అంటే మొత్తంగా ఇది ఒక ధోరణిగా కనిపిస్తుంది. ఇది కాకుండా జాతీయ ఉద్యమంలో పెద్ద ప్రస్ఫుటంగా కనపడకపోయినా తర్వాత రాజ్యాంగ పరిషత్తుల్లో జరిగినటువంటి చర్చను మనం తీసుకున్నట్లయితే కేటీ షా అనేటువంటి అతని ఆలోచన ప్రధానంగా దాదాపు వామపక్ష దృష్టికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇట్స్ వెరీ క్లోజ్ టు రాడికల్ లెఫ్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ సెక్యులరిజం. అయితే ఆయన వాదనలు కానీ ఆయన లేవనెత్తిన అంశాలను కానీ రాజ్యాంగ పరిషత్తులో మనం తీసుకోలేదు. ఇక చివరిగా ఏమిటాయంటే అంటే ఈ విషయానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్తు మనం ఏర్పాటు చేసుకుని స్వాతంత్రం వస్తున్న తరుణంలో జరిగిన చర్చల్లో చూస్తే ఈ రెండు ధోరణులు వచ్చినాయి. నో కన్సర్న్ 3 ఒకటి వచ్చింది. ఒకటే అసలు రాజకీయాలకి మతానికి సంబంధం ఉండవలసిన అవసరం లేదు, రాజకీయాలకి మతానికి సంబంధం ఉందని చెప్పడం అంటే మతాన్ని కించపరిచినట్టు అవుతుంది అనేటువంటిది ఒక దృష్టి. మూడవది ఏమిటంటే భారతదేశము ఆధ్యాత్మికమైనటువంటి దేశం, ఇక్కడ మతాలు వాటి పుట్టుక మనుగడ చాలా ఎక్కువ, సమాజంలో మీకు మతాన్ని విడదీసి చూడడం అనేటువంటిది వీలు లేనటువంటిది కనుక అలాంటి మత విశ్వాసాలు మెండుగా విస్తృతంగా లోతుగా వ్యాపించినటువంటి సమాజంలో మీరు అమెరికన్ తరహా డిసెస్టాబ్లిష్మెంట్ ఆలోచన మేరకు రాజ్యం నుండి మతాన్ని విడదీయాలని కానీ లేదా ఫ్రాన్స్ లాగా పూర్తిగా సంబంధం లేదని చెప్పడానికి కానీ వీలు లేదు. ఇక్కడ మనం మతాల పట్ల సమానమైనటువంటి గౌరవ దృష్టితోటి ఉండాలనేటువంటిది కేఎం మున్షి లాంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం. ఇక మొత్తంగా ఏంటంటే గాంధీ యొక్క ప్రభావం తక్కువ, కానీ అంటే జాతీయోద్యమం ఆయన ప్రభావం వేరు. రాజ్యాంగ పరిషత్ వచ్చేసరికి ఆయన యొక్క ఆలోచనలు ఏ మేరకు మన రాజ్యాంగంలో చోటు చేసుకున్నాయంటే బహు తక్కువ. అదేదన్నది వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. ఆయన తరఫున ఒక అగర్వాల్ అని ఆయన రాజ్యాంగ పరిషత్తుకి భవిష్యత్ రాజ్యాంగం ఎలా ఉండాలని గాంధీ ఆలోచనలు దృష్టి పెట్టుకొని గాంధీ యొక్క ఆజ్ఞ మేరకు రాజ్యాంగ పరిషత్తుకి ఒక ముసాయిదా లేక విజ్ఞాపన పత్రం ఇచ్చాడు. వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. ఇక అంబేద్కరు, నెహ్రూ దాదాపు ఒక లిబరల్ లేక ఉదారవాద అవగాహనకు వచ్చి ఈ సమాన దూరం అనేటువంటి దీన్ని అంగీకరించారు. ఆ అంగీకరించే తరుణంలోనే జరిగిన చర్చలు కేటీ షా లాంటి వాళ్ళు, బ్రజేశ్వర ప్రసాద్ లాంటి వాళ్ళు రాజ్యాంగ పరిషత్తులో మన రాజ్యాంగము లౌకికవాదం అనేటువంటి దాన్ని అవతారికలో చేర్చుకోవాలని, సోషలిజం అనే
భావనను కూడా చేర్చుకోవాలంటే అంబేద్కర్ చెప్పింది ఏంటంటే రాజ్యాంగంలో మైనారిటీ హక్కుల పేరుతోటి కానీ లేకపోతే వివిధ హక్కుల పేరుతోటి ప్రాథమిక హక్కుల నుండి ఇతర అంశాలన్నింటినీ మీరు కలుపుకొని చూస్తే మీ ఇక్కడ భాషాపరమైన మైనారిటీకి కానీ మతపరమైన మైనారిటీకి కానీ సాంస్కృతికపరమైన మైనారిటీలకు కానీ అనేక హక్కులు ఉన్నాయి. అనేక హక్కులు ఉన్నప్పుడు ఆ హక్కులు కలిగి ఉండటం కంటే లౌకికవాదం అనేటువంటిది ఏ విధంగా భిన్నము. అంచేత రాజ్యాంగ ప్రవేశిక లేక అవతారికలో లౌకికవాదం అనే మాట ఉండవలసిన అవసరం లేదు. 2, సోషలిజం అనే మాట ఎందుకు అవసరం లేదు అని అంటే సోషలిజం అనేటువంటిది ఒక రాజకీయ దృష్టి కనుక ప్రత్యేకించి ప్రభుత్వాలు వాళ్ళు ఏ విధానాలు అనుసరిస్తారనేది వాళ్ళ సంబంధించినటువంటి విషయం కనుక ఒక ప్రజాస్వామ్య రాజ్యము సోషలిజం అని చెప్పుకునే అవలసిన అవసరం లేదు కనుక 2 పదాలు చేర్చాల్సిన అవసరం లేదన్నారు. అయితే అదే అంబేద్కర్ మళ్ళీ వేరే సందర్భంలో అసలు సోషలిజం అనేటువంటి భావం లేకుండా పరిశ్రమ జాతీయకరణ కానీ భూములను జాతీయం చేయడం కానీ ఎలా సాధ్యము కనుక సోషలిజం అనేటువంటిది అవసరం అని చెప్పి తను రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన విజ్ఞాపత్రంలో స్టేట్స్ అండ్ మైనారిటీస్ కానీ లేదా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్స్ అనే దానికి సంబంధించి సమర్పించినటువంటి విజ్ఞాపన పత్రంలో కానీ చెప్పాడు. ఇది స్థూలంగా మనకి 2వ అంశంగా మన చర్చకి. ఇక చివరిది ముగింపు ఏంటంటే మనకు సమయం లేదు కనుక శ్రీనివాస్ గారు చాలా విషయాల్ని చెప్పారు. కానీ రాజ్యాంగ పరిషత్తులో మనం అంతగా పట్టించుకోనటువంటి సమస్యలు దాంట్లో చొరబడి ఒక రూపం తీసుకొని రాజ్యం అనేటువంటిది లౌకిక రాజ్యంగా విఫలం కావడానికి కారణమైనటువంటి అంశాల్లో మొట్టమొదటిది ఆర్టికల్ 1లో భారత్ అనేటువంటి దాన్ని చేర్చటం. అది ఒక హిందూ సన్యాసిని చేసినటువంటి నిరాహార దీక్ష ఫలితంగా ఆవిడ్ని నిరాహార దీక్ష విరమింప చేయడానికి ఇప్పుడు ఇండియా దట్ ఈస్ భారత్ అంటాం. మొదటే చిత్తుప్రతిలో భారత్ అనేది లేదు. కానీ భారత్ అనేది చేర్చడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఇది హిందూ నాగరికత. భారత్ అనేటువంటిది హిందూ నాగరికతకు సంబంధించిన మొదటి రూపము. తర్వాత గ్రీకు ఈ భాషల వలన భారత్ కాకుండా హిందూ అనే మాట ఇండిక్గా మరి ఇండియా అయింది. అది ఎలా తీసుకుంటారు? మన ప్రాచీన దీనికి సంబంధించి భారత్ కదా, అది హిందూ జీవన విధానానికి సంబంధించిన అంశం కదా అని అంచేత ఆవిడని విరమింపజేయడం. కానీ అదే సందర్భంలో ఆవిడ చేసిన మరొక డిమాండ్ కూడా ఉంది. అది ఆవిడ పేరుతో ఎక్కడ చలామణిలో లేదు. హిందీని అధికార భాష చేయాలనేటువంటిది కూడా ఆవిడ డిమాండ్. ఈ 2 ఈ క్రమంలోనే మీరు తర్వాత మీరు చూసినట్లయితే హిందీ, హిందూస్థాన్, భారతదేశంలో ఉండే ప్రతి వాడికి హిందీ రావాలి. ఇది హిందూస్థాను, వాళ్ళది హిందూ నాగరికత, హిందూ మతం. దీనికి భిన్నంగా భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి బలమైన అభిప్రాయం మనకి ఇప్పుడు వస్తుంది. అంటే దానికి కావాల్సినటువంటి బీజం ఇక్కడ పడిందేమో అనేది నా వ్యక్తిగత అనుమానం. ఇక అదే కాకుండా చాలా ఉన్నాయి. ఉదాహరణకి 2వది చాలా కీలకమైంది. మత హక్కుల్లో 25 క్లాస్ 2 క్లాస్ బి సబ్ క్లాస్ బి దీనిలో హిందూ మతాన్ని సంస్కరించేటువంటి పని, దాని సంస్థలను అవసరమైతే అందరికీ తెరిచేటువంటి పని, ఆ మతాన్ని సంస్కరించే పని రాజ్యం తలకెత్తుకుంది. ఒక మతాన్ని సంస్కరించేటువంటి పని సమాజం తలకెత్తుకోవాలి, లేకపోతే ఆ మతాన్ని తలకెత్తుకోవాలి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాల నేపథ్యంలో తమను తాము సంస్కరించుకోవాలని ఆ మతానికి చెందిన సంస్థలు కానీ అనుయాయులు కానీ అనుకోవాలి తప్ప రాజ్యము దానిని సంస్కరించేటువంటి పనిని ఎందుకు పెట్టుకుంది? దీని యొక్క పర్యవసానం ఏంటంటే రాజ్యమే హిందూ మత సంస్థలను నిర్వహించేటువంటి పనిని పెట్టుకుంది. ఇస్లాం సంస్థలను వక్ఫ్ బోర్డు నిర్వహిస్తుంది, లేకపోతే వేరే మతాలకు సంబంధించి వేరే సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి. కానీ హిందూ మత సంస్థలకు సంబంధించిన ఆస్తులు లేకపోతే దేవాదాయ ధర్మశాఖ తరఫున జరుగుతున్న ప్రయత్నాలన్నింటి మీరు కానీ కలిపి చూస్తే సమయం ఉంటే విపులంగా దీనికి స్వాతంత్రోద్యమ కాలంలోనే బ్రిటిష్ కాలంలోనే పెద్ద పునాది పడింది. 1927లో హిందూ రిలీజియస్ ఎండోమెంట్ అండ్ చారిటబుల్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. దాదాపు విమర్శకులు ఏమంటున్నారంటే ఒక విధంగా
రాజ్యాంగంలో ఈ హిందూ మత ఆధిక్య ధోరణి చొరబడ్డానికి లేదా హిందూ మత అంటే తీవ్ర విమర్శకులు చెప్పే ప్రకారం అయితే ఇది హిందూ రాజ్యంగా మారటానికి ఆ చట్టమే ఒక విధంగా హిందూ మతాన్ని రాజ్య ప్రాయోజిత మతంగా అంటే స్టేట్ స్పాన్సర్డ్ రిలీజియన్గా తయారు చేసింది. దాన్ని చిన్న చిన్న మార్పులతో తర్వాత కాలంలో రాజ్యాంగంలో కానీ ఇతర చట్టాలు కానీ. ఇదొకటి. మరొకటి హిందూ కోడ్ బిల్. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొకటి, హిందువుని నిర్వచించే దగ్గర కూడా హిందూ అంటే బౌద్ధులు, హిందువులు అంటే జైనులు అని ఒకటి నిర్వచనం. హిందూ కోడ్ బిల్ సందర్భంలో వీళ్ళందరినీ తమలో కలుపుకున్నారు. వాళ్ళు నిరసన తెలుపుతున్నారు, సిక్కులు నిరసన తెలుపుతున్నారు, బౌద్ధులు నిరసన తెలుపుతున్నారు, జైనులు నిరసన తెలుపుతున్నారు. కానీ వాళ్ళ నిరసనతో సంబంధం లేకుండా హిందూ అంటే వీళ్ళందరూ అని చెప్పి కలుపుకున్నారు. లేదా ముస్లింకి కానిటువంటి వాళ్ళు, క్రిస్టియన్స్ కానిటువంటి వాళ్ళు అని చెప్పుకున్నారు. ఇది హిందూ కోడ్ బిల్ సందర్భంలో జరిగినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటిది. ఇక చివరిగా అంటే చాలా జాబితా ఉంది. చివరిగా అంటే గోవధ నిషేధం అధికరణంలో పెట్టడం అనేటువంటిది ఒక విధంగా ఆ మేర గోవధను నిషేధించడం అనేది వ్యవసాయ అభివృద్ధి, పశుగణాభివృద్ధి పేరుతోటి రాజ్యము హిందూ మతం యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ని తీసుకొని తనలో భాగం చేసుకోవటం అనేటువంటిది. ఆ మేరకు మైనారిటీలో ఒక విధంగా ఎలినేట్ కావడానికి ఇది కారణమైంది. ఇక చివరగా ఏమిటంటే రాజ్యాంగ పరిషత్తులో భారతదేశం విడిపోయిన సందర్భంలో పాకిస్తాను భారతదేశంగా దేశంలో సమాఖ్య పరంగా హక్కులను కానీ గుర్తించినట్లయితే జాతీయ ఐక్యత దెబ్బతింటుందని, తన కేంద్రీకృత విధానాలు ఉన్నాయి, ఆమె కేంద్రం బలంగా ఉండాలని, రాష్ట్రాలు కంటే కూడా కేంద్రం బలంగా ఉండాలని, ఆ మేరకు మైనారిటీలకి గతంలో ఉన్నటువంటి హక్కుల్ని అది నియోజకవర్గాల పరంగా కానీ విద్యాపరంగా ఉన్న హక్కులన్నీ తీసేసి మత స్వేచ్ఛ సందర్భంలో మీకు ఇవన్నీ ఇస్తున్నామని చేసి ఆ విధంగా ఒక పక్కేమో అతి కేంద్రీకరణ, రెండవ పక్క మైనారిటీలకు ఉన్నటువంటి రక్షణల్ని దేశ ఐక్యత, జాతీయ ఐక్యత పేరుతోటి తగ్గిస్తూ రావడం అక్కడ ప్రారంభమైంది. ఈరోజు దీనికి తోడు జుడిషియరీ ఒకటి. వర్మ గురించి నిన్న మనకి సత్యనారాయణ గారు చాలా చెప్పారు. ఆ వర్మ హిందుత్వకి సంబంధించిన దీని మీద ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? హిందుత్వ ఒక జీవన విధానం అని ఇచ్చాడు. ఎవరి మీద ఆధారపడి ఇచ్చాడు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమస్యాత్మకమైన రాధాకృష్ణ అవగాహన మీద, టోయన్బీ అని బ్రిటిష్ చరిత్రకారుడు అవగాహన మీద ఆధారపడి ఆ తీర్పు ఇచ్చాడు. అంటే హిందూ మతం ఒక జీవన విధానం, అలానే హిందూ మతాన్ని రాజకీయకరించి పొలిటికల్ హిందూయిజంగా పరిగణించబడేటువంటి హిందుత్వ జీవన విధానం. అంటే హిందుత్వకి హిందూ మతానికి సంబంధం లేదని ప్రగతిశీలవాదులు, లెఫ్ట్, డెమోక్రటిక్ ఫోర్సెస్ చెప్తూ ఉంటారు. కానీ పొలిటికల్ హిందూయిజంగా పరిగణించబడే హిందుత్వని జీవన విధానం అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అంటే రాజ్యము ఏ విధంగా లౌకికవాద దృష్టి నుంచి బలపడుతూ సంస్థాగతంగా దానిలో బలహీనతలు ఉన్నాయా, లేకపోతే న్యాయ తీర్పుల వలన ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వ వైఖరి వలన ఉన్నాయా అనేది పక్కన పెడితే మొత్తంగా రాజ్యం అనేటువంటిది లౌకిక సాధనంగా ఉండకుండా అన్ని మతాల పట్ల సమాన దృష్టి అని తను పెట్టుకున్నటువంటి నిర్ణయం మేరకు ఉండకుండా ఇప్పుడు ఏమిటంటే ప్రభుత్వం ఏ మత కార్యక్రమాలకు వెళుతుందో ఆ మత కార్యక్రమాలకు వెళుతున్నప్పుడు అది ప్రభుత్వ మతంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా మన దేశ జీవనంలో ఇతర మతాలు వీటికి ఈ స్థాయిలో వెళ్ళారా? వెళ్ళాలా. అందుకని ఇదేం కనపడుతుంది? హిందూ మత ప్రభుత్వంగా కనపడుతుంది. ఆయన వేసుకున్నటువంటి వేషధారణ కానీ వేయం తీసుకోండి, చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి. అంచేత ఈ దృష్టి బలహీనపడుతూ రావటం అనేది మనకి ప్రధాన సమస్య ఈరోజు కనపడుతుంది. ముగింపులు ఏంటంటే శ్రీనివాస్ గారు చెప్పినవి నేను చెప్పిన ఒకటి రెండే. ఒకటి ఈ లవ్ జిహాదీ, ఇది ముగింపు. అంటే మనం ఇప్పుడు నేను ప్రస్తావించిన సమస్యల్ని తిరిగి మనం ఆలోచించాలి. అలానే ఆ మేరకు ఇప్పుడు సమకాలీన పరిస్థితులు వస్తున్న సమస్యలను కూడా మనం ఆలోచించాలి. లవ్ జిహాదీ అనేది ఎప్పుడు అస్తిత్వంలోకి వచ్చిందో మీరు చూస్తే కేరళలో హిందూ జాగృత సమితి అని ఒక సంస్థ 2009లో దీన్ని తీసుకొచ్చింది. 2020-22 మధ్యకు వచ్చేసరికి లవ్ జిహాదీ అనేటువంటిది చట్టరూపం ధరిస్తుందని మనం భావించామా? అంటే ఎంత తక్కువ వ్యవధిలో. గతంలో అయితే
ఒక భావనని వ్యాప్తిలోకి పెట్టినప్పటికీ ఆ మేరకు అది మంచిదైనా చెడ్డదైనా ఒక చట్ట రూపం తీసుకునేదానికి మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వ్యవధి తగ్గిపోతూ వస్తుంది. 2009లో హిందూ జాగృతి సమితి అనేటువంటి ఒక చిన్న అతి హిందూ జాతీయవాద సంస్థ ప్రారంభించినటువంటి నినాదం, ఆ నినాదం వెనక నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ కానీ పడ్డం, ఇప్పుడు చట్టాలు తీసుకుంటూ ఉన్నాయి, చట్టాల రూపం తీసుకుంటూ ఉన్నాయి. ఇది ఈ లవ్ జిహాదీ పేరుతోటి చట్టాలు. ఆఖరికి మహారాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు, మొన్న కులాంతర మతాంతర వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళు జాబితా తయారు చేయమంటున్నారు. దేనికి? నీకు దేనికి? అది అవసరమేముంది ప్రభుత్వానికి? ఆ లెక్కలు దేనికి? అట్లనే తలక్ సందర్భంలో చెప్పాడు. తలక్ సందర్భంలో ఆయన చెప్పిన దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. రోజు ప్రెస్ మీట్ పెట్టి మన స్టేట్ క్యాడర్ నుంచి వెళ్ళినటువంటి లావ్ అగర్వాల్ ఈ తబ్లిగీ జమాత్ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళ వల్లనే వ్యాప్తి చెందింది అని ఆయన చెప్పారు. అది ఇస్లాం కరోనా, లేకపోతే లవ్ ఇంకో పేరు పెట్టి కరోనా జిహాద్ అని. కానీ దాని వెనక్కి ఇంకోటి జరిగింది. మీకు 2021లో పంజాబ్ బెంగాల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఓ పక్క, రెండో పక్క 12 ఏళ్లకు రావాల్సినటువంటి కుంభమేళని 11 ఏళ్లకు మార్చి బెంగాల్ ఎన్నికలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోని, కానీ కారణం ఏదైనా పెద్ద పెద్ద బహిరంగ సభలు జరుపుతూ రెండవ కరోనా వేవ్కు ముందు హరిద్వార్లో దీనికి ఇచ్చారు. ఈ తబ్లిగ్ జమాత్కు వచ్చినటువంటి సభ్యులు ఎంతమంది, కుంభమేళాకి 2021 ఏప్రిల్ 1 నుంచి 17 మధ్య వచ్చిన జనాభా ఎంత? సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వేసింది. ఒక పక్క ఈ సమస్య ఇలా ఉంటే మోడీ అన్నాడు, నా సభలకు చూడండి జనం ఎంత బాగా వస్తున్నారు అని, ఇంకా పోగేయాలి మీరు అన్నాడు. మరి దాన్ని ఎక్కడా కూడా హిందూ కరోనా అనలేదే. అది లావ్ అగర్వాల్ చెప్పడం ఏంటి? జనం అనుకోవడం, వాళ్ళకి అపోహలు ఉండొచ్చు, మీరు అన్నట్టు బయాస్ ఉండొచ్చు, స్టేట్కు ఉండటం ఏమిటి? అందుచేత ఇక్కడ మనం ముగించే సందర్భంలో ఇప్పుడు ఆయన ఏ మాట చెప్పాడో మన రాజీవ్ భార్గవ్, మనం ఇప్పుడు ఇది చాలా గడ్డు సమస్యగా ఉంది. అంటే మనం అనుకున్నంత తేలిగ్గా లేదు. ఓ పక్క పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో ఈ పక్షపాత ధోరణి కనిపిస్తుంది. జ్యుడిషియరీ దీనికేం అతీతంగా కనపడడం లేదు. ప్రధానమంత్రి యాంటీ సిఐఏ ప్రదర్శనలు ఉద్దేశించి వాళ్ళు వేసుకొచ్చే డ్రెస్ వలన తెలుసు మీకు ఎవరు వస్తారంటే, అది దాంట్లో సుప్రీంకోర్టుకి ఏం అభ్యంతరం కల్పించాల. ఆ ధర్మ సంసద్ పేరుతోటి హరిద్వార్లో ముస్లింలు నరకండి అని ఒక 2-3 ప్రకటన చేస్తే అది ప్రభుత్వానికి సమస్య అనిపించలా, సుప్రీంకోర్టుకి సమస్య అనిపించలా. తర్వాత ఎవరో చెప్తే సుప్రీంకోర్టు మళ్ళీ జోక్యం చేసుకుని అక్షంతలు వేస్తే అప్పుడు అరెస్ట్ చేశారు. నిన్నటికి మొన్న అమ్మాయి ట్యాగోర్ పేరుకి సాధ్వియే కానీ మనకెక్కడా సాధుత్వం కనిపించదు, సాధువులకు ఉండేటువంటి లక్షణం ఏది కనిపించదు, దరికేయమంటుంది. మరి ఇది ఎందుకు అభ్యంతరాలు కావంటే ఇవి హిందూ మత అభిప్రాయాలుగా, ఆ మేరకు జాతి అభిప్రాయాలుగా, ఆ మేరకు రాజ్యం అభిప్రాయాలుగా ఇవి కనిపించడమే కాదు, ఆ మేరకు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళకు ఒక పక్క రక్షణ లభిస్తూ ఉంటే, ఆఖరికి అనుపూర్ శర్మ అదే ఇంకొక మతానికి చెందినటువంటి వాళ్ళు అలా మాట్లాడితే జరిగేదా? ఆవిడకి ఎంత రక్షణ ఇచ్చారో అరెస్ట్ కూడా చేయాల అని మొత్తం ఏమనిపిస్తుంది? ఇది అంటే పార్టీకి ఉండటం వేరు పక్షపాత దృష్టి, రాజ్యానికి ఉండటం వేరు. అంచేత లౌకికవాదం అనేటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని రాజీవ్ భార్గవ్ లాంటి వాళ్ళు అనుకుంటుంటే, ఈ విషయంలో ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు, లెఫ్ట్ పార్టీస్ కూడా, నేను ఇంకొక అడుగు ముందుకేసి లెఫ్ట్ పార్టీస్ కూడా లౌకికవాద దృష్టికి సంబంధించి, లేకపోతే లెఫ్ట్ ఆలోచనతో ఉన్నటువంటి కార్యకర్తలు, విద్యార్థులు ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి. అంటే ఎక్కడ మనం విభజన రేఖ గీయాలి,
రాజ్యం అనేది ఒక అమూర్త రూపంగా మతంతో సంబంధం లేకుండా, అంటే ఇండిఫరెంట్గా ఉండటం అనేది సమస్యాత్మకం కాదు. సమాజంలో మతానికి మత స్వేచ్ఛ లేకపోతే సమస్య, కానీ రాజ్యానికి మతం ఎందుకు ఉండాలి? మతం పట్ల నిర్లిప్తంగా ఉండటం అంటే మత వ్యతిరేకత కాదు. మతం పట్ల నిర్లిప్తంగా ఉండటం అంటే రాజ్యానికి నాస్తిక దృష్టి ఉండటం కాదు. 44వ సవరణ సందర్భంగా ఈ సర్వధర్మ సంభావన అనేటువంటి దాంట్లో చేర్చడానికి చూశారు, కానీ అంటే సర్వధర్మ సంభావన అంటే వేరే అర్థంలో. ఆ రోజు జనతా పార్టీకి రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వల్ల అది వీగిపోయింది. అంచేత లౌకికవాదం మీద ఒక పక్క సుప్రీంకోర్టు 1951 మొదలుపెట్టి 1994 బొమ్మాయి కేసు వరకు, బొమ్మాయి కేసులో లౌకిక వాదానికి సంబంధించి వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తే రాజకీయాలని మతంలోకి తీసుకురావడానికి లేదు, మతాన్ని రాజకీయాలకు తీసుకురావడానికి లేదు, మత ప్రాతిపదికగా రాజకీయ వ్యవహారాలు నడపడానికి లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ దేని దారి దారిదే, దేని దారి దారిదే, తీర్థం తీర్థం దారిదే, ప్రసాదం ప్రసాదం దారిదే. మరి కోర్టు చెబుతుంది రాజ్యం తరఫున బాధ్యులుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాటిని, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని విస్మరిస్తూ ఉంటే లౌకికవాద సాంప్రదాయం అనేది బలపడడం కానీ, సమాజము లౌకికీకరణ వైపు వెళ్ళడం కానీ, మతాలు ఉంటాయి, మత స్వేచ్ఛ ఉంటుంది, వద్దనుకునేవాడికి వద్దనుకునేటువంటి స్వేచ్ఛ ఉండాలి, కావాలనుకునేవాడికి కావాలనే స్వేచ్ఛ ఉండాలి. ఈ ఇద్దరికీ ఉన్నటువంటి స్వేచ్ఛని కాపాడేటువంటి స్థానంలో ఒకటి తటస్థమైనటువంటి వైఖరి రాజ్యం తీసుకోవాలి, అప్పుడు ఇది లౌకిక రాజ్యం అవుతుందని బొమ్మాయి కేసులో 94 అంత స్పష్టంగా చెబితే, 94 నుంచి మీరు ఈ 28 ఏళ్ల అనుభవం తీసుకున్నా, అంతకుముందు కాంగ్రెస్ పాలన అనుభవం తీసుకున్నా, ఎందుకంటే 84 ప్రాంతంలో ఈ బ్లూ స్టార్ ఆపరేషన్ జరగకముందు ఇందిరాగాంధీ ఏమంది, హిందూ ధర్మానికి సిక్కు నుండి ప్రమాదం వస్తుందని. ఒక రాజ్యాధినేతగా ఉండి ఆ మాట మాట్లాడడం అనేది అర్థం లేని విషయం. అయితే ఆ పార్టీకి కొంత ఎవరేషన్ ఉంది వీటిల్లో, కానీ హిందుత్వనే తన రాజకీయ నినాదంగా చేసుకుని, తన రాజకీయ విధానంగా చేసుకున్న పార్టీ లౌకికవాద సాంప్రదాయాల్ని బలపరుస్తుంది అనుకోవడం కానీ, అలాంటి భ్రమ పెట్టుకోవడం కానీ అవసరం. అందుకని వాళ్ళు లాక్ స్టాక్ బ్యారల్ ఏమంటున్నారయ్యా అంటే, హిందూ మతం అనేటువంటిది సహనశీలమైనది, హిందూ మతానికి లౌకిక దృష్టిని ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు అనేటువంటి బ్రిటిషు జర్మన్ రొమాంటిస్టు మనకిచ్చినటువంటి ఒక అవగాహన ఆధారంగా చెప్తున్నారు. అయితే హిందూ మతం సహనశీలమైందనే దానికి ఒక్కటే ఒక ప్రశ్న, హిందూ మతంలో కులం పేరుతోటి ఉన్నటువంటి హింస కంటే పెద్ద అసహనం ఏముంది? ఇస్లాం అసహనంతో కూడింది అనుకుందాం, క్రైస్తవ అసహనంతో కూడింది అనుకున్నాం, హిందూ మతం సహనశీలమైందంటే మన ప్రశ్న ఏంటి అంటే, సహనశీలమైతే కులం పేరుతో జరుగుతున్నటువంటి హింస, అది శారీరక హింస, మానసిక హింస, లేకపోతే ఆత్మికపరమైన హింస, ఇంకొక హింస అనేటువంటిది పక్కన పెట్టండి. హింసకు అనేక రూపాలు ఉంటాయి. ఆ హింసని చారిత్రకంగా చూసినా, సమకాలీన పరిస్థితుల్లో చూసినా, సమకాలీన పరిస్థితుల్లో ఆధునిక రాజ్య నేపథ్యంలో లౌకికవాద దృష్టి కలిగి ఉండవలసిన నేపథ్యంలో చూసినా కూడా ఇది పెద్ద సవాలుగా మనకి కనిపిస్తుంది. అందుకని కాంగ్రెస్కి దీనికి తేడా ఉంది. అదే కాంగ్రెస్ కూడా ఈ వైపు రావడంలో, రాజ్యాన్ని నడిపించడంలో, సమాజాన్ని లౌకికీకరణ వైపు నడిపించడంలో దాని వైఫల్యం ఉంది. అయితే ఇది ఒక విధానపరంగా తీసుకున్నటువంటి దీనిలో అది ఇంకా ఎక్కువ ఉంది. కనుక వర్తమాన తరుణంలో మన ముందున్న పెద్ద సవాలు ఏంటంటే, అసలు మన రాజ్యాంగ పరిధిలో లౌకికవాదానికి ఇంతవరకు నిర్వచనం లేదు. హిందూ అనే మాటకి ఎట్లయితే నిర్వచనం లేదో, హిందూ అనే మాట నిర్వచనం లేదు, నెగటివ్ డెఫినేషన్ మాత్రమే ఉంది. ముస్లిం కానివాడు, క్రైస్తవుడు కానివాడని. అలాగే మన లౌకికవాదానికి నిర్వచనం ఎక్కడ ఉంది చెప్పండి? రాజ్యాంగ పరిషత్ చర్చల్లో లేదు. ఆ తర్వాత వచ్చిన కోర్టు జడ్జిమెంట్స్ 51 నుంచి 94 వరకు లౌకికవాద సందర్భంలో వచ్చిన జడ్జిమెంట్స్లో కూడా లేదు. అందుకని ఇది పెను సవాలు మనకి. దానికి ఒక స్పష్ట అవగాహన ఏర్పరచుకోవడం, ఆ మేరకు మనకున్న శక్తి మేరకు అధిక సంఖ్యాకవాదం వైపు పార్టీలు కానీ, లేదా రాజ్యం కానీ, ప్రభుత్వాలు కానీ వెళ్లకుండా నిరోధించడంలో మనకి లౌకికవాదానికి సంబంధించినటువంటి స్పష్టమైన నిర్వచనం, అదే ఆ సందర్భంలో మైనారిటీలకు సంబంధించినటువంటి హక్కులు, ఇది ఎట్లా ఉందంటే చివరిది
ఆ మధ్య ఒక 7-8 ఏళ్ల క్రితం 2 మతాలు, ఒకటి జైన్లు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, సూర్య గారు నా జ్ఞాపక శక్తికి సమస్య వస్తే మీరే చెప్పాలి, శ్రీనివాసులు గారు, స్మార్తులు నేషనల్ మైనారిటీ కమిషన్ దగ్గరికి వెళ్ళి మాకు మైనారిటీ స్టేటస్ ఇవ్వమని అడిగారు. ఇవ్వమని అడిగితే మైనారిటీ కమిషన్ ఏముందంటే హిందూ మతం విచ్ఛిన్నమైపోతుంది, మీకు మైనారిటీ స్టేటస్ ఇవ్వమన్నారు. మైనారిటీ కమిషన్ లక్ష్యం ఏమిటి? వచ్చినటువంటి వాళ్ళు మైనారిటీనా కాదా, వాళ్ళకి ఆ మైనారిటీ హోదా మతపరంగా ఇవ్వవచ్చా లేదా అనేది కదా ప్రశ్న. కర్ణాటక నుండి లింగాయత్తులు, ఒకప్పుడు అది స్వతంత్ర మతం, ఒక 100 ఏళ్ల పూర్వం, 100 ఏళ్ళు కూడా కాదు, స్వతంత్ర మతం, హిందూ మతంతో దానికి సంబంధం లేదు. దానిదైనటువంటి దానికి ఒక చరిత్ర ఉంది, ఒక వారసత్వం ఉంది, దాని తాలూకు సమస్యలు దానికి ఉన్నాయి. వాళ్ళందరూ మా లింగాయత్ మతానికి హిందూ మతానికి సంబంధం లేదు, మాకు స్వతంత్రమైనటువంటి హోదాని ఇవ్వడంతో పాటు మైనారిటీ చేస్తే, స్వతంత్ర హోదా తర్వాత సంగతి, మీరు మైనారిటీలు కాదు పొమ్మంది మైనారిటీ కమిషన్ అంటే రాజ్యం దృష్టి. ఎందుకని హిందూ మతం విచ్ఛిన్నం వైపు, రాజ్యానికి అది సమస్య ఎట్లవుతుంది? ఆ మతం చూసుకోవాలి, వాళ్ళు దీనిలో భాగమా కాదా, వాళ్ళు ఎందుకు కాదనుకుంటున్నారు, నువ్వెందుకు వాళ్ళని దూరంగా పెడుతున్నావు. అండ్ ఇట్స్ అన్ ఇష్యూ బిట్వీన్ హిందూ రిలీజియన్ అండ్ లింగాయత్స్, ఆర్ ఇట్ ఇస్ అన్ ఇష్యూ బిట్వీన్ జైనాస్, Smartas and Hindu religion. Why Jainas and Smartas consider themselves as minority and they are not having anything in common with Hinduism. అంచేత ఇన్ని సవాళ్ళు, లౌకికవాదానికి ఉన్న ఇన్ని బహుముఖ పార్శ్వాల రీత్యా దీనికి ఉన్న సవాళ్ళు చాలా పెద్దవి. అంచేతనే గడ్డు సిద్ధాంతంగా ఇది మన ముందు ఈరోజు నిలిచింది. దీన్ని మళ్ళీ మారిన పరిస్థితుల్లో, ఈ వైఫల్యాల నేపథ్యంలో, రాజ్యంలో ఉన్నటువంటి పాక్షిక లేకపోతే ఏమనాలి పక్షపాత దృష్టి నుండి దానిని బయట వేయడానికి రాజ్యాంగంలో మార్పు చేసుకోవాలా, లేదా రాజ్య వ్యవహార శైలిలో మార్పు చేసుకోవాలా, లేదా సమాజంలో లౌకికీకరణ కోసం జరిగే ప్రయత్నాల రీత్యా మనం ప్రయత్నించాలా. అన్నిటికీ మించి పౌర సమాజంలో వివిధ సంస్థల ద్వారా, వేదికల ద్వారా మనం ఈ సవాళ్ళను ఎదుర్కొని భారతదేశాన్ని మీరు సరైన మార్గంలో పెట్టుకోకపోతే మన దేశ ఐక్యత కానీ, లేకపోతే భద్రత కానీ, లేకపోతే ఇతర సమస్యలు తిరిగి మళ్ళీ ప్రజ్వరిల్లడానికి అవకాశం ఉందనేటువంటిది అవసరం దృష్ట్యా మనం ఆలోచించాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.